మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు విఆర్కే ఎడ్యుకేషన్. ఈరోజు మన విఆర్కే ఎడ్యుకేషన్ నందు దయ, క్షమ వీటి వలన కలిగే మంచి ఫలితాలను గురించి తెలుసుకుందాం. మనమందరం గౌతమ బుద్ధుని బోధనల గురించి వినే ఉంటున్నాం కదా. వాటిలో గౌతమ బుద్ధుని బాల్యంలో అంటే చిన్నతనంలో జరిగిన దాని గురించి ఒక కథని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. గౌతమ బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. ఇతను రాజవంశంలో జన్మించాడు. ఇతను జాతకం చూచిన జ్యోతిష్యులు ఇతను చాలా గొప్ప రాజు అవుతాడని లేదా గొప్ప యోగి అవుతాడని చెప్పారు. మహారాజు గారు ఆ జ్యోతిష్యుని మాటలు విన్న తర్వాత సిద్ధార్థునికి రాజమందిరంలోనే గురువుల చేత విద్యను నేర్పించేవారు. సిద్ధార్థుడితో పాటు కూడా దేవదత్తుడు అనే అతను కూడా విద్య నేర్చుకునేవాడు. ఈ దేవదత్తుడు సిద్ధార్థునికి బావ అవుతాడు. ఇద్దరు కూడా రాజదర్బారులోనే అక్కడే విద్య నేర్చుకుంటూ ఉన్నారు. సిద్ధార్థుడు, దేవదత్తుడు ఒకరోజు ఉదయాన్నే రాజుగారి తోటలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉండగా ఆ సమయానికి హంసలు ఎగురుతూ వస్తూ ఉన్నాయి. ఆ హంసలను చూసిన దేవదత్తుడు బాణం ఎక్కుబెట్టి ఒక హంసను పడగొట్టాడు. సిద్ధార్థుడు వారించినా కూడా దేవదత్తుడు వినలేదు. బాణం తగిలిన హంస నేల మీద పడిపోయింది. అప్పుడు సిద్ధార్థుడు ఆ హంస దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి హంసను చేతిల్లోకి తీసుకొని మెల్లగా బాణాన్ని తీసివేశాడు. ఇంతలో అక్కడ పనిచేస్తున్న తోటమాలి వచ్చి ఆ హంసకు ఆకుపసరును గాయమునకు పూసి కట్టుకట్టాడు. అక్కడికి దేవదత్తుడు వచ్చి ఆ హంస నాది, నేను పడగొట్టాను అని సిద్ధార్థుడితో చెప్పి ఆ హంసను నాకు ఇచ్చేయమని అడిగాడు. అప్పుడు సిద్ధార్థుడు, ఇది నీది కాదు, నేను నీకు ఇవ్వను అని చాలా నెమ్మదిగా సున్నితంగా చెప్పాడు. అయినా కానీ దేవదత్తుడు వినకుండా సిద్ధార్థునితోటి గొడవ పడసాగాడు. ఈ గొడవ చివరికి పెద్దదయ్యే కొద్దీ రాజభటులు వీరిద్దరిని రాజస్థానానికి తీసుకొని పోయి రాజుగారికి వీరి గొడవ సంగతి తెలియచేశాడు. అప్పుడు రాజుగారు దేవదత్తుడిని ఏంటి అసలు గొడవ అని అడగగా దేవదత్తుడు, ఆ హంసను నేను బాణంతో పడగొట్టాను, అది నాది కాబట్టి నాకు చెందుతుంది, నాకు ఇవ్వండి అనని అడిగాడు. సిద్ధార్థుడు అప్పుడు వెంటనే ఆ హంస ఇంకా మరణించలేదు, అది దేవదత్తునికి చెందదు, హంస మరణిస్తే దేవదత్తుడిది అవుతుంది, అది ప్రాణాలతో బతికి ఉంది కాబట్టి దేవదత్తునికి చెందదు అని చెప్పి సిద్ధార్థుడు వాదించాడు. ఈ వాదన ఇలాగే కొనసాగుతుండగా రాజుగారు ఏం చేయాలో తోచక అక్కడ ఉన్న రాజగురువుకి దీన్ని చెప్తాడు. అప్పుడు సిద్ధార్థుడు చేసింది మంచి పని. ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్న పక్షిని కాపాడి దానికి ఆరోగ్యం కోసం కష్టపడ్డాడు. కాటి సిద్ధార్థుడికే ఇది చెందుతుంది, దేవదత్తుడు ప్రాణం తీయాలనుకున్నాడు కాబట్టి దేవదత్తుడికి హంస చెందదు అని చెప్తాడు. అప్పుడు అదే ఆ దేవదత్తుని చెందదు అని చెప్పంగానే సిద్ధార్థుడితోటి రాజుగారు ఏం చెప్తా అంటే, ఈ హంస బాగయ్యే వరకు ఆ గాయం నయమయ్యే వరకు నీ సంరక్షణలో ఉంచుకొని ఆ హంసను తిరిగి వదిలిపెట్టవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. దేవదత్తుడితోటి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దు అనని సున్నితంగా మందలిస్తూ దేవదత్తుడిని కూడా విడిచిపెట్టాడనమాట. కాబట్టి కాపాడడం ముఖ్యం. సిద్ధార్థుడు చేసిన పనిని మెచ్చుకున్నాడు కాబట్టి రాజుగారు చెప్పినట్లే సిద్ధార్థుడు ఆ పక్షి గాయం నయమయ్యేదాకా తన దగ్గరే ఉంచుకొని తర్వాత తిరిగి హంస కోలుకోగానే జాగ్రత్తగా
వదిలిపెట్టేశాడు. చూసారా పిల్లలు? దయా క్షమా గుణం వలన జరిగిన మంచి. పక్షులు స్వేచ్ఛగా ఆకాశంలో విహరించాలి. అవి ఎగురుతూ ఉన్నప్పుడు వాటికి వలన మనం కూడా చాలా లాభాలు పొందుతాం. ఎలాగా అంటే పక్షులు తినిన గింజల వలన అవి అక్కడక్కడ ఎగురుతూ ఉన్నప్పుడు ఆ గింజలు రాలిపడి చెట్లుగా మొలుస్తాయి. మళ్ళా అలా మొలిచిన చెట్లే పెద్ద పెద్ద వృక్షాలు అవుతాయి. తిరిగి మనకు మంచి పంటలని, గాలిని అన్నిటినీ అందిస్తాయి. కాబట్టి పక్షులను మనం కాపాడుకోవాలి. కాబట్టి మనకు హాని చేసిన వాళ్ళను కూడా మనం క్షమించి వదిలిపెట్టడం అనేది చాలా మనకు మంచి లక్షణం. ఈ 2 గుణాలను మనం నేర్చుకొని హ్యాపీగా ఉందాం. ఈ కథ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్ కూడా చేయండి.